రొయ్యరాజు కార్యక్రమాలను ఆదరిస్తున్నటువంటి ఆక్వా సోదరులకు ధన్యవాదములు. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, చెరువులో పిల్ల కాసింది లేనిది ఏ విధంగా తెలుసుకోవచ్చు అని అడగడం జరిగిందండి. మీరు చెరువులో క్యాస్ట్ నెట్ వాడటం ద్వారా పిల్ల యొక్క సర్వైవబిలిటీ చెక్ చేసుకునేదానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ క్యాస్ట్ నెట్ ని చెరువులో 5 ప్రదేశాలు, గట్ల వెమ్మటి మధ్యలో ఇట్లా 5 ప్రదేశాల్లో మీరు ఏర్పాటు చేసుకొని దాంట్లో వచ్చినటువంటి బ్రతుకుదల శాతాన్ని లెక్కించవచ్చు. ఇప్పుడు బ్రతికి ఉన్నటువంటి పిల్లల సంఖ్య బై మీరు స్టాక్ చేసినటువంటి పిల్లల సంఖ్య ఇంటూ 100 చేసుకుంటే మీకు సర్వైవబిలిటీ అనేది అందుతుంది. రెండవ ప్రశ్న, చెరువులో మెగ్నీషియం యొక్క స్థాయిని ఏ విధంగా పెంచుకోవాలి అని అడగడం జరిగిందండి. సాధారణంగా చెరువులో కాల్షియం మెగ్నీషియం రేషియో అనేది 3:1 రేషియో అనేది మనం చెప్తూ ఉంటాము. ఈ మెగ్నీషియం యొక్క పడిపోయే స్థాయి అనేది ముఖ్యంగా ఆల్కలినిటీ ఎక్కువగా డ్రాప్ అయ్యేటటువంటి చెరువుల్లో మెగ్నీషియం అనేది త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. అలానే తక్కువ సెలినిటీ ఉన్నటువంటి వాటర్లో 5 కంటే తక్కువ సెలినిటీ ఫ్రెష్ వాటర్ సెలినిటీస్ లో కూడా ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మేజర్ గా రొయ్యల్లో కండ అభివృద్ధికి అండ్ జీర్ణక్రియ పనితీరు కావచ్చు, లేదా వాటి యొక్క జీవన క్రియల యొక్క జీవన చక్రం అనేది మెగ్నీషియం మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆస్మా రెగ్యులేషన్ లాంటి చర్యలకు కూడా ఇది ప్రధానమైనటువంటి సోర్స్. కాబట్టి మీరు మెగ్నీషియం క్లోరైడ్ లాంటి అప్లికేషన్స్ వాడుకోవడం ద్వారా మీరు ఈ మెగ్నీషియం యొక్క డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు. వాడేటటువంటి అప్లికేషన్ కూడా మీరు ఒకటేసారి పౌడర్ ఫామ్ లో చెరువు మీద చల్లేయకుండా మీరు తీసుకున్నటువంటి అప్లికేషన్ ని 2 దఫాలుగా మీ నీటి నాణ్యత ప్రమాణాల రీత్యా 2 అప్లికేషన్స్ గా ఇచ్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దాన్ని నీటిలో కలిపి చెరువు ఉపరితలం మీద చల్లటం ద్వారా రొయ్యలకు స్ట్రెస్ లేకుండా ఇచ్చినటువంటి అప్లికేషన్ సమర్థవంతంగా పనిచేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడవ ప్రశ్న, ప్లాంక్టన్ కోసం ఎటువంటి మినరల్స్ వాడాలి అని అడగడం జరిగిందండి. సాధారణంగా పాండ్ ప్రిపరేషన్ టైంలో ప్లాంక్టన్ డెవలప్మెంట్ కోసం పొటాషు, యూరియా, డిఏపి కొంచెం లిమిటెడ్ కాన్సన్ట్రేషన్ 10 kg అట్లా వాటిలో వాడుకొని వాటర్ ఫిల్అప్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి దాని వల్ల సహజసిద్ధంగా మనకి ప్లాంక్టన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అదే మీరు కల్చర్డ్ పాండ్ లో కనుక మీరు ప్లాంక్టన్ డెవలప్ చేసుకోవాలంటే వర్మీ కంపోస్ట్ లాంటి అప్లికేషన్స్ ఒక 10-15 kg ఇసుకలో కలిపి అట్లా చల్లుకోవటం ద్వారా కూడా మీరు ప్లాంక్టన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు సహజసిద్ధంగా. లేదా మీరు జ్యూస్ అప్లికేషన్స్, ఫర్మెంటెడ్ జ్యూస్ అప్లికేషన్స్ వాడుకోవటం ద్వారా కూడా బయట ప్లాంక్టన్ ఇట్లాంటివి అనేది వృద్ధి చేసుకొని దాని ద్వారా మంచి ప్లాంక్టన్ సోర్స్ అనేది మీరు పొందవచ్చు. నాలుగవ ప్రశ్న, రొయ్యల చెరువుల్లో బెండ్లు ఎందుకు వస్తాయి అని అడగడం జరిగిందండి. రొయ్యల చెరువుల్లో బెండ్లు రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనవి అకస్మాత్తుగా నీటి నాణ్యత ప్రమాణాలు పడిపోవడం, సడన్ గా అధిక వర్షపాతం వల్ల నీటిలో మినరల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా డ్రాప్ అయిపోవడం, దాని బాడీ శోషణకు అవసరమైనటువంటి మినరల్స్ అవైలబిలిటీ లేనప్పుడు బెండ్లు వస్తాయి. మోల్టింగ్ సమస్యలు తలెత్తినప్పుడు, బ్యాక్టీరియల్ విబ్రియోసిస్ లాంటి లోడ్ సమస్యలు అనేది ఎక్కువైనప్పుడు మనకు బెండ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాటర్ లో పాయిజనస్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువైపోయినప్పుడు, pH సడన్ ఫ్లక్చుయేషన్స్ లాంటి షాక్ ఎఫెక్ట్ కలిగినప్పుడు, ఆక్సిజన్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, ఇట్లాంటి నీటి నాణ్యత ప్రమాణాల రీత్యా ఎటువంటి ఇబ్బందికర షాక్ ఎలిమెంట్స్ అనేవి రొయ్యలకు గురైనప్పుడు బెండ్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కావలసినటువంటి పోషణ ఫీడ్ అనేది సరైనటువంటి నాణ్యమైనటువంటి ఫీడ్ లేక ప్రోటీన్ ఇంబ్యాలెన్సెస్ అట్లాంటివి తలెత్తినప్పుడు కూడా బెండ్లు వస్తాయి. షెల్ ఫార్మేషన్ ప్రక్రియలో మోల్టింగ్ సమస్యలు తలెత్తినప్పుడు కూడా బెండ్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రతివారం నీటి నాణ్యత ప్రమాణాలు అనేది పరీక్షించుకుంటూ, వేసినటువంటి మేత క్యాలిక్యులేషన్ సరిచూసుకుంటూ, ఆక్సిజన్ స్థాయిని మనం గమనించుకుంటూ, వేచినటువంటి మేతలో ఇమ్యూన్ బూస్టర్స్ యొక్క సప్లిమెంటేషన్ సరిగ్గా ఉందా, ఇస్తున్నటువంటి మినరల్ కాంబినేషన్ అనేది సరిపోతుందా అనేది తరచుగా చెక్ చేసుకోవటం వల్ల ఇటువంటి సమస్యలను అధిగమించవచ్చు. ఐదవ ప్రశ్న, చలికాలంలో రొయ్యల చెరువు ఎంత లోతు ఉండాలి అని అడగడం జరిగిందండి. సాధారణంగా 4 అడుగులు అట్లా ఉన్నటువంటి చెరువుల్లో చలికాలంలో ఎక్కువ మొత్తంలో ఇబ్బందికర స్థితులు అనేది కనిపిస్తూ ఉంటాయి. మీరు 5.5 అడుగుల మేర నీరు కనుక ఉన్నట్లయితే, ముఖ్యంగా చలికాలంలో లోతు తక్కువగా ఉంటే ఏమవుతుందంటే నీరు త్వరగా చల్లబడిపోతుంది. నీరు త్వరగా అన్ని లేయర్స్ లోను బాటమ్ రీజన్ వరకు చల్లబడ్డప్పుడు ఫీడ్ మీద ప్రధానంగా ఎఫెక్ట్ పడుతుంది. మేత మిగిలిపోవటం వల్ల సెకండరీ పాయిజనస్ గ్యాసెస్ యొక్క డెవలప్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది. అలానే చలికాలంలో ఇది వీక్ అయిపోవటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి బయట నుంచి వచ్చేటటువంటి హార్మ్ఫుల్ ప్యాథోజన్స్, బ్యాక్టీరియల్ యొక్క ఎఫెక్ట్ అనేది చలికాలంలో వృద్ధి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల అది ఇంకా సిక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది యానిమల్ అనేది. సో మీరు నీరు కనుక లోతు కొంచెం ఎక్కువగా ఉంటే వాటర్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. వేస్ట్
వేస్ట్ అయినటువంటి సాధారణంగా చలికాలంలో తినేటటువంటి ఇది తక్కువగా ఉంటుంది కాబట్టి వృధా అయిన మేత నుంచి వచ్చినటువంటి పాయిజనస్ గ్యాసెస్ యొక్క డైల్యూషన్ కూడా త్వరగా అవుతుంది. నీటి లోతు మట్టం అనేది ఎక్కువగా ఉంటే ఇట్లాంటి ఇబ్బందికర స్థితులను తట్టుకోవడానికి నీటి లోతు ఎక్కువగా ఉంటే మనకి నీరు అనేది బాటమ్ రీజియన్ వరకు కొంచెం వెచ్చగా ఉంటుంది, టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. పాయిజనస్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్ అనేది అంత రొయ్యల మీద ప్రభావం చూపించదు. జీర్ణక్రియ ఆల్రెడీ మందంగా ఉంటుంది కాబట్టి ఈ సెకండరీ ఇన్ఫెక్షన్ ఫ్యాక్టర్స్ యొక్క ఎఫెక్ట్ అనేది రొయ్యల మీద పడకుండా ఉంటుంది. అందువల్ల చలికాలంలో రొయ్యల చెరువు లోతు అనేది కొద్ది మేర ఆల్రెడీ తక్కువగా ఉన్న చెరువులు 1.5 అడుగుల మేర పెంచుకోవటం మంచిది. 5.5 6 అడుగుల వరకు ఉన్న సమస్య ఏమీ ఉండదు. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.